మెగా బాక్స్ ఆఫీస్. శోభితా ధూళిపాళ్ల మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. ప్రస్తుతానికి నాగ చైతన్యాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. అయితే ఈ మధ్య తను ప్రెగ్నెంట్ అని అందరూ అనుకుంటున్నారు. అలాగే నాగార్జునని కూడా ఈ విషయం రిపోర్టర్స్ అడిగితే సరైన టైం వచ్చినప్పుడు చెప్తాను అని దాటివేశారు. అయితే ఇందాకే శోభిత నటించిన చీకటిలో సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ కాబట్టి హైప్ కొంచెం ఎక్కువగానే ఉంది. అలాగే ట్రైలర్లోకి వెళ్తే ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల సంధ్య ఆత్మవిశ్వాసం గల యాంకర్ పాత్రలో కనిపించింది. న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్న సంధ్య కొంతకాలానికి ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి తన సొంత పాడ్కాస్ట్ చీకటిలో ప్రారంభిస్తోంది. నిజాన్ని వెలికి తీసే జర్నలిజమే తన లక్ష్యంగా ముందుకు వెళ్లే సంధ్య జీవితం ఆమె స్నేహితుల హత్యలతో ఒక్కసారిగా దారుణం మలుపు తిరుగుతోంది. యాంకర్గా ఉద్యోగం వదిలేసి పాడ్కాస్ట్ స్టార్ట్ చేసిన సంధ్య అసలు కొన్ని రోజులుగా జరుగుతున్న రేప్ కేసెస్ గురించి జనాలకి తెలియజేస్తూ ఉంటుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో తన ఫ్రెండ్స్ హత్యకి గురవుతారు. తనకు అత్యంత దగ్గరైన స్నేహితులు ఒక్కొక్కరుగా హత్యకు గురవటంతో వాటి వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోవాలని సంధ్య స్వయంగా దర్యాప్తు మొదలు పెడుతోంది. ఈ క్రమంలో బయటపడే నిజాలు కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. ట్రైలర్ చివర్లో సోషల్ మీడియా పోస్ట్లో ట్యాగ్ చేసినందుకే హత్య చేశాడా అనే ప్రశ్నతో ముగియడం కథలోని మిస్టరీని మరింత లోతుగా చూపిస్తోంది. ఈ ప్రశ్నే ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేపుతూ అసలు హంతకుడు ఎవరు, అతడి ఉద్దేశం ఏమిటి అన్న సందేహాలను కలిగిస్తోంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో 23 నుంచి స్ట్రీమ్ అవుతోంది.